రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం సింహరాశిలో జన్మించినటువంటి వారి యొక్క ఫలితాలను గురించి చూద్దాం. సింహరాశి వారికి 2017-18 సంవత్సరానికి గాను ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంటుంది. ఈ రాశి యొక్క స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం ధనకారకుడైన గురువు మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇతర గ్రహముల వలన ప్రతి విషయంలోనూ ఆటంకములు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యం, ఔషధ సేవలు, మతిస్థిమితం లేకుండడం, చంచలత్వం, నీచ శత్రు కలహములకు కారణమవుతాయి. ముఖ్యంగా ఎలాంటి సమస్యలైనా సరే ధన వ్యయంతో కానీ నెరవేరుట కష్టమవుతాయి. ఆదాయంకు మించిన ఖర్చులు, రావలసిన బాకీలకు ఆటంకము, గృహంలోనూ బయట కూడా మాట పట్టింపులు, అకారణంగా మాటలు పడడము, జీవితం ఒక పరీక్షా కాలంగా జరుగుతుంది. ప్రారంభంలో కొంత బాగున్నను కూడా ద్వితీయార్థంలో ఒడిదుడుకులు తప్పవు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని భయంగా ఉంటాయి. గృహంలో వివాహాది శుభకార్యములకు ఆటంకములు వచ్చినా చివరకు పనులు కలిసి వచ్చి పెద్దల సహాయ సహకారములతో ఘనంగా జరుగుతుంది. కొన్ని పనులు కాలయాపన మీద అనుకూలించును. కొన్ని ఊహించని సంఘటనలు జరగటం వలన జీవితంపై ప్రభావం చూపించును. జన్మంలోనూ 12వ ఇంట రాహు సంచారం వలన పితృ వంశసూతకాలు, అపనిందలు, కోర్టు వ్యవహారములలో ఇరుక్కొనుట, దొంగల వలన భయం, ధన నష్టాలు, విలువైన వస్తువులను పోగొట్టుకొనుట, కుటుంబ వ్యక్తులతో విరోధములు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి విడిపోయే పరిస్థితులు కలిగి చివరి నిమిషంలో సమస్యలు పరిష్కారమై జీవితానందాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు. శ్రమకు తగ్గ గుర్తింపు కూడా ఉండదు. అధికారులతో ఇబ్బందులు, ప్రజలతోనూ కూడా ఇబ్బందులే. అవమానములకు గురి కావాల్సి వస్తుంది. సుదూర ప్రాంతములకు బదిలీలు, మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఇతరులకు వెళ్ళిపోవడం, ఇదంతా జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి నష్టాలు, అకారణ విరోధాలు, సస్పెండ్ చేయబడతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా లేదు. స్థిరత్వం కూడా ఏర్పడదు. ఏదో ఒక చిన్న ఉద్యోగం లభించినా ఎంతో కాలం నిలబడదు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా కాదు. ప్రైవేటు కంపెనీలో పనిచేయు వాళ్లకు విరోధములు వలన మరొక కంపెనీకి మారతారు. రాజకీయ నాయకులకు కొంతమేర పర్వాలేదు. ప్రజలలో గుర్తింపు ఉన్నప్పటికీ అధికారాన్ని వారు గుర్తించరు. ధనం మంచినీళ్ల వలె ఖర్చవుతుంది. ఏ విధమైన పదవిని పొందలేరు. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే ఓడిపోవడం కూడా తథ్యం. ఇంకా శత్రువర్గం వారు అనేక ఇబ్బందులకు కూడా గురి చేస్తారు. సింహరాశిలో జన్మించినటువంటి కళాకారులకు ఈ సంవత్సరం కొంత పర్వాలేదని చెప్పవచ్చు. అవకాశాలు వచ్చినా నిలబెట్టుకోలేరు. ఆదాయం తగ్గుతుంది. ఇబ్బందులు తప్పవు. ప్రైవేటు సంబంధ అవార్డులు త్రుటిలో తప్పిపోవును. టీవీ, సినిమా రంగంలో ఉన్న టెక్నీషియన్స్ కానీ, గాయకులకు కానీ, రచయితలకు కానీ అవకాశాలు తగ్గుతాయి. విజయాన్ని సాధించలేరు. మానసికంగా, కుటుంబ పరంగా కూడా ఇబ్బందులుంటాయి. కాబట్టి వీరు ధైర్యం వహించడం మంచిది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వస్తాయి. హోల్సేల్, రిటైల్ రంగంలో ఉన్న వారికి స్వల్పంగా లాభాలు. జాయింట్ వ్యాపారస్తులు విడిపోదురు. నూతన వ్యాపారాలు కలిసి రావు. ఇబ్బందులు. ప్రభుత్వ లావాదేవీలు అనుకూలించవు. కాంట్రాక్టులకు కొత్త పనులు రావు. చేసిన వాటికి బిల్స్ రాక ఇబ్బందులు తప్పవు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత పర్వాలేదనిపిస్తుంది. సరుకులు నిల్వ చేయు వారికి లాభాలు. షేర్ మార్కెట్లో ఉన్నవారు భారీగా నష్టపోతారు. ఇంకా ఈ సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. చదువుపై శ్రద్ధ, ఆసక్తి పెరుగును. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశం వస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయేవారికి మంచి ర్యాంకులు వచ్చినా కూడా కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందడం కష్టమే. క్రీడాకారులకు అనేక అవకాశాలు లభించిన విజయాలు సాధిస్తారు.
జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానాన్ని సంపాదించి మంచి పేరు ప్రఖ్యాతులు ఆదాయం లభించి జీవన ఔన్నత్యాన్ని పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు మొదటి పంట ఫలించును, రెండవ పంట ఫలించదు, నష్టాలు వస్తాయి. వాణిజ్య పంటలు వేయువారికి కొంతమేర అనుకూలించును. ప్రభుత్వ సహాయం లభిస్తుంది, కౌలుదారులకు అనుకూలమే. గతంలో చేసిన రుణాలు తీరును. చేపలు, రొయ్యలు, చెరువులు చేయువారికి ఆదాయం బాగుంటుంది. పౌల్ట్రీ వారికి కూడా నష్టాలు తప్పవు. మొత్తం మీద ఈ సంవత్సరం కాస్త అటు ఇటుగా ఉన్న వీరు చేయవలసినటువంటి కొన్ని శాంతులు: మంగళ శనివార నియమాలను పాటించాలి. రాహుకేతువులకు శనులకు జపం హోమం చేయాలి. మంగళవారం శివునికి రుద్రాభిషేకం చేయడం కూడా చాలా మంచిది. శ్రీశైల క్షేత్ర దర్శనం చేయండి. శివాలయ ప్రదక్షిణం రోజు చేయండి. ఇవి చేయడం వల్ల కొంత ఉపశమనం లభించును. ఇంకా మిగతా రాశుల యొక్క రాశి ఫలాలను తెలుసుకోవాలంటే మా రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.